అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సగ్గుబియ్యం సేమియా పాయసంను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ల నెయ్యిలో జీడిపప్పు, ఎండు ద్రాక్షను ఫ్రై చేసి పక్కన ప్లేట్‌లో పెట్టుకున్నాను. మిగిలిన అదే నెయ్యిలో 1½ కప్పు దాకా సేమియాను నెయ్యిలో దోరగా ఫ్రై చేశాను. పక్కన పెట్టుకున్నాను. 1½ కప్పు దాకా సగ్గుబియ్యం కడిగి మనకి ఎన్ని నీళ్లు కావాలో పోసుకోవాలి. నేను 3 గ్లాసుల నీళ్లు పోశాను. సగ్గుబియ్యం ఉడకాలి. మధ్య మధ్యలో కలియపెడుతూ ఉండాలి. లేకపోతే అడుగు అంటుకుంటుంది. సగ్గుబియ్యం ఉడికాక పాలు 1 గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ పోసి పొంగు వచ్చే వరకు ఉడకాలి. ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమియాను వేసి కలుపాలి. తరువాత రుచికి సరిపడా చక్కెరను వేశాను. 1½ కప్పు దాకా వేశాను. యాలకుల పొడి కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం నెయ్యి వేసి కలిపాను.